హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ మన ఛానల్లో పచ్చిమిరపకాయ టమాటా ఉల్లిపాయ పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటాలు 4 పక్కన పెట్టుకున్నా, 2 రెబ్బల కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ. సో పచ్చిమిరపకాయలు తొడియాలు అయితే తీసి వాటర్లో అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడూ ఒకటేలాగా వండుకోకుండా ఇలా వండుకుంటే పచ్చడి అసలు తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత రుచిగా ఉంటుంది అన్నమాట. సో నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మన ఛానల్ చూడండి. మన ఛానల్ చూసే ముందుగా చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్కి ఒక లైక్ ఇస్తే మన ఛానల్ కొంచెం ముందుకైతే వెళ్తుంది అన్నమాట. సో నేనైతే టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు తొడియాలు తీసి వాటర్లో వేసాను. ఇప్పుడైతే సన్నగా ముక్కలు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ముక్కలు వేగేటప్పుడు బాగా మెత్తగా అవుతాయి అన్నమాట. సో అందుకని ఇలా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే పక్కనున్న టమాటాకి కొంచెం చీలికైతే తీసి పక్కన పడేసి ఇలా అయితే కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కడిగి మళ్ళీ టమాటాల్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే కరివేపాకు కూడా 2 రెబ్బలు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయకి పొట్టు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయకి పొట్టు కూడా తీసాను. ఇప్పుడు ఉల్లిపాయను కూడా కొంచెం సన్నగా ముక్కలు అయితే కటింగ్ చేసి టమాటాల్లోనే పెట్టుకుందాం. పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి చేసుకునేటప్పుడు కంపల్సరీగా పెద్ద ఉల్లిపాయ ఒకటి కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. వేస్తే అప్పుడు పచ్చడి టేస్ట్ మాట ఉంటుంది మాట. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తెపాల్లో వేసుకుందాం. చిన్న తెపాలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేసాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు దీంట్లో వేసాను. కరివేపాకు కూడా 2 రెబ్బలు అయితే వేసుకున్నాను ఒకసారి. ఇప్పుడైతే పొయ్యి ముట్టించి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టాను. సో 2 నిమిషాల తర్వాత చూశాను. ఇగో చూడండి, కొంచెం మగ్గినమాట. మనమైతే పచ్చిమిరపకాయలు టమాటాలు కటింగ్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నాం కాబట్టి పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటతోటి మగ్గించుకోవాలి. అడుగంటకుండా మగ్గుతీమాట. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసాను. మరొకసారి మళ్ళీ కలిపి మూత అయితే పెట్టుకుంటాను. కలిపి మళ్ళీ మూత పెట్టుకున్నాక మళ్ళీ కాస్త మగ్గాలన్నమాట. ఇలా వేయించుకున్న పచ్చడిని మనం రోట్లో నూరకుండా తెపాల్లోనే పప్పు గుత్తితో మెదుపుకోవాలి. అసలు ఇంకా తింటుంటే తినాలి అనిపించిద్ది, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత బాగలేని వాళ్ళకైనా సరే జలుబు చేసినప్పుడైతే అసలు ఈ పచ్చడితో అన్నం తింటుంటే అసలు ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇలా చేశాను. మన పల్లెటూరి పద్ధతుల్లో రోటి పచ్చడి మేము ఎలా చేసుకుంటున్నాం. చిన్నులపై జీలకర్ర ఫస్టే 1 స్పూను ఉప్పు వేసాను ఫ్రెండ్స్. రుచికి తగినంత ఒకసారి అయితే వేసాను. పచ్చడి మనం మిక్సీలకి రోట్లో వేసి నూరిన రోట్లో నూరుకుంటే టేస్ట్గానే ఉంటుంది. మిక్సీకి అయితే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. మనం ఇలా పప్పు ఉద్దుతోటి తెపాల్లోనే మెదుపుకుంటే అప్పటికప్పుడు తినండి, అసలు ఎంత రుచిగా ఉంటుందో. సో సింపుల్గా ఈజీగా నేను ఎలా చేశాను అనేది చూడండి.
చిటికలో అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగా చేసుకుంటే మనకు రోలుతో పని లేదు, మిక్సీతో పని లేదు. మన ఇంట్లో తెపాలుండి మన దగ్గర పప్పు గుర్తుంటే చాలు, మనం ఏ పచ్చడైనా చిటికలో చేసేసుకుంటాము. సో నా పచ్చడి చూసి మీరు ఏమనుకోకుండా నవ్వుకోకుండా చూడండి. ఆ పప్పు గుజ్జుతో కుస్తీలు పడుతున్నాను పచ్చడితోటి. పచ్చడి అయితే చూసారుగా ఫ్రెండ్స్, మెత్తగా అయితే మెదిపాను. పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి మన పల్లెటూరు స్టైల్లో ఇలా చేసుకుంటే రోటి పచ్చడి కంటే కూడా పప్పు గుజ్జుతో తెపాల్లో ఎనుపుకుంటే ఆ రుచే వేరు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మన పచ్చడి ఈరోజు మనం ఎలా చేసుకున్నాం ఏంటనేది వీడియో అయితే చూశారుగా ఫ్రెండ్స్. మన వీడియోని కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మా ఛానల్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాము. సో చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. ఇక మా పాప అయితే పచ్చడి పక్కన పెట్టేసేసి